జై శ్రీరామ్. శ్రీమద్భాగవత మహాపురాణము. మునీశ్వరుల శాప ఫలితముగా జయా విజయులు భూలోకమున జన్మించుట. ఒకనాడు సనక సనందన సనాతన సనత్కుమారులు సనత్సుజాతులు అను నలుగురు బ్రహ్మజ్ఞానులు శ్రీహరి దర్శనమునకై వైకుంఠమునకు బయలుదేరిరి. వీరు బ్రహ్మదేవుని కుమారులలో జ్యేష్ఠులు. వీరు ఎల్లప్పుడూ 5 సంవత్సరముల ప్రాయము గలవారుగా కనపడుచుందురు. వారు దిగంబరులు. ఆ సనకాది మునులు వైకుంఠమునందు 7వ కక్ష వద్దకు రాగానే ద్వారపాలకులైన జయా విజయుల అనుమతికై ఎదురు చూడక ఆ 7వ కక్షను దాటి లోనికి ప్రవేశించబోవుచుండిరి. ఆ మునీశ్వరులు అంతటా ఎలాంటి ఆటంకములు లేకుండా సంచరించుచుందురు. ఆ మునీశ్వరులు సర్వత్రా సమాన దృష్టి కలవారు. అయితే ఆ 2 ద్వారపాలకులు అనగా జయా విజయులు ఆ మునీశ్వరుల తేజస్సునకు నవ్వుకొని వారిని తమ బెత్తములతో నివారించిరి. అయితే ఆ సనకాది మునులు అలాంటి అగౌరవమునకు ఎంతమాత్రము అర్హులు కారు. కాని వైకుంఠవాసులైన సమస్త దేవతలు చూచుచుండగా ఆ సనకాదులను ద్వారపాలకులు అడ్డగించిరి. తమకు అత్యంత ఆరాధ్య దైవమైన శ్రీహరిని దర్శించుటకు ఆటంకము ఏర్పడినందువలన వారు కోపముతో, మీరు వైకుంఠమును వదిలి వెళ్ళుదురుగాక, ప్రాణులకు ప్రబల శత్రువులైన కామక్రోధ లోభములకు నివాస స్థానములగు పాపయోనులయందు జన్మింతురుగాక అని శపించిరి. అప్పుడు ఆ జయ విజయులు బ్రాహ్మణుల యొక్క శాపము ఎలాంటి శస్త్రముల చేతను నివారింప సాధ్యము కాదని తెలుసుకునిరి. అంతట వారు అత్యంత దైన్య భావముతో చింతిస్తూ భయపడుతూ వారి పాదములకు నమస్కారములు చేసి వేడుకునిరి. మహాత్ములారా, మేము వాస్తవముగా అపరాధులమే. అయితే శిక్షా కాఠిన్యమును కొంత తగ్గింపుడు. మేము ఎక్కడ జన్మించినను మోహమునకు లోబడి భగవంతుని మరువకుండునట్లు కనికరించండి అని వేడుకొనిరి. ఇంతలో శ్రీహరి లక్ష్మీదేవితో సహా ప్రత్యక్షమయ్యను. స్వామి దివ్యమంగళ స్వరూపమును దర్శించిన సనకాది మునులు ఎంతో ఆనందించిరి. స్వామికి శిరసా ప్రణమిల్లిరి. కమల నయనుడైన ఆ సర్వేశ్వరుని చరణారవిందములపై సమర్పింపబడిన తులసీదళముల సుగంధములు వారి అంతఃకరణములయందు ప్రవేశింపగా వారు పరమానంద తన్మయత్వమును పొందిరి. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా పలికెను: సనకాది మునులారా, నా భృత్యులు అగు జయ విజయులు నా అభిప్రాయమును ఎరుగని కారణముగా మిమ్ములను అవమానించిరి. మీరు వారికిచ్చిన శాప ఫలితముగా వారి అపరాధమునకు తగిన అధమగతిని అనుభవించి త్వరగా నన్ను చేరునట్లు అనుగ్రహింపుడు అని పలికెను స్వామి. అలా పలికిన శ్రీహరి మృదు మధురమైన వాక్కులను ఆస్వాదించిన ఆ సనకాది మునుల క్రోధము చల్లారిపోయెను. స్వామివారి తేనె పలుకులు విని వారు ముగ్ధులై పులకాంకితులైరి. అప్పుడు ఆ మునీశ్వరులు, హే ప్రభూ, దేవాదిదేవా, పరమపురుష, నీవు సర్వేశ్వరుడవైనప్పటికీ మీరు మాపై అనుగ్రహముంచి మాతో పలికితిరి. ఓ పరమాత్మా, సనాతన ధర్మము మీ నుండే ఏర్పడినది. ధర్మమునకు పరమ రహస్యమును మీరే. ఆయా సమయముల యందు అవతారములు దాల్చి ధర్మమును నీవు రక్షించుచుందువు. ఓ సర్వేశ్వరా, మీకు ఉచితమనిపించిన రీతిలో మీ ద్వారపాలకులకు శిక్ష విధింపుము, లేదా వారి వృత్తిలోనే పురస్కార పూర్వకముగా వారికి వేతనమును పెంచుము. నిరపరాధులైన మీ అనుచరులను మేము తొందరపడి శపించితిమి కనుక మాకు తగిన శిక్ష విధింపుము. దీనిని మేము సంతోషముగా అంగీకరించెదము అని సనకాది మునులు భగవంతునకు నివేదించిరి. అప్పుడు భగవంతుడు ఇలా పలికెను: మునులారా, వాస్తవముగా వీరికి మీరు ఇచ్చిన శాపము నా ప్రేరణ వలననే జరిగినది. వీరు శీఘ్రముగా దైత్యులుగా జన్మింతురు. ఆ జన్మలలో వీరు క్రోధావేశపరులై వైరభావముతోనైనను నాయందే ఏకాగ్ర చిత్తులయుందురు. పిమ్మట అనతి కాలములోనే నన్ను చేరుదురు అని పలికెను స్వామి. పిదప సనకాది మునులు
శ్రీహరికి ప్రదక్షిణ పూర్వకముగా నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయిరి. ఆ తరువాత భగవంతుడు తన అనుచరులతో అనగా ద్వారపాలకులతో ఇలా పలికెను: భృత్యులారా, వెల్లుడు. మీకు ఏ విధమైన భయమూ అక్కరలేదు. మీకు అంతా శుభమే కలుగును. నేను సర్వసమర్థుడనైనను బ్రాహ్మణ శాప వచనములను తొలగించుటకు ఇష్టపడను. ఒక పర్యాయము నేను యోగనిద్రలో ఉండగా లక్ష్మీదేవి నా మందిరమున ప్రవేశించుచున్నప్పుడు ద్వారము దగ్గర లక్ష్మీదేవిని మీరు నిలిపితిరి. అప్పుడు ఆమె క్రోధముతో మిమ్మల్ని శపించియుండెను. ఇప్పుడు మీరు దైత్యులుగా జన్మించి నా పట్ల క్రోధము వహించి వైరభావముతోనైనను ఏకాగ్ర చిత్తులయుందురు. మరలా కొద్ది కాలములోనే నా వద్దకు చేరుకొందురు అని ద్వారపాలకులను ఆజ్ఞాపించిన పిదప స్వామి బంగారు గోపురములలో అలంకృతమైన సాటిలేని వైభవములతో అలరారుచున్న వైకుంఠ మందిరమున ప్రవేశించెను. వెంటనే జయా విజయులు మరీచి మహర్షి యొక్క పుత్రుడు అయిన కశ్యప మహర్షి దక్షుని కుమార్తె అయిన దితికి సంతానముగా జన్మను పొందిరి. దితికి 2 పుత్రులుగా కవలలుగా హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జన్మించిరి. జై శ్రీరామ్. స్వస్తి.